కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కృష్ణాలోని నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా వాటాలో చుక్క నీరు వదులుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కృష్ణాలో 904 టీఎంసీల వాటాను సాధించుకునేందుకు ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 23, 24 తేదీల్లో కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ తుది వాదనలు వినిపించనుంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి విచారణలో పాల్గొంటారని సీఎం తెలిపారు. ఇంతకాలం కృష్ణానదీ జలాల్లో జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేసి మనకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి న్యాయ నిపుణులకు పలు సూచనలు చేశారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నీ ట్రిబ్యునల్కు సమర్పించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందు ఉంచాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంట్లని సిద్ధంగా ఉంచుకోవాలని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్కు అందించాలని చెప్పారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టి 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని సీఎం చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 299 టీఎంసీల వాటాకు ఒప్పుకున్న విషయాన్ని ఏపీ ఇప్పుడు ట్రిబ్యునల్ ముందుకు తెచ్చిందని న్యాయ నిపుణులు సీఎంకు వివరించారు. గడిచిన 10 ఏళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించడంలో దారుణంగా విఫలమైందన్నారు. కృష్ణాపై తలపెట్టిన పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్లో పెట్టిందన్నారు. నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో 904 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని, అందుకు అనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరించడంతో ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించకపోయిందని, ఆ విషయాన్ని ట్రిబ్యునల్ ముందుకు తీసుకురావాలని సీఎం చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్ నిండక ముందే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రోజుకు 10 టీఎంసీల నీటిని ఏపీ మళ్లిస్తుందని, ఇతర బేసిన్లకు తరలించుకుపోతోందని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవడంతో పాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రిబ్యునల్కు నివేదించాలని, అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా మళ్లించడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ముంచుకు వచ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే జల విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలుగుతోందన్నారు. ఈ విషయాలన్నీ ట్రిబ్యునల్ ఎదుట వాదనలుగా వినిపించాలని సీఎం ఆదేశించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావడంతో తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలున్నాయని సీఎం అన్నారు. సాగునీటి, తాగునీటి అవసరాలతో పాటు మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇక ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లనే కృష్ణా జలాశయాలను తెలంగాణ వినియోగించుకోలేకపోయిందని గుర్తు చేయాలన్నారు. తెలంగాణ తరఫున వాదనలు వినిపించేందుకు ఇదే సరైన అవకాశమని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంతో పాటు కృష్ణానదీ జలాల్లో రావాల్సిన వాటాల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే వాదనలు కావడంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని సీఎం న్యాయ నిపుణులకు సూచించారు.
తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు మంత్రులు. ట్రిబ్యునల్ ముందు మరోసారి బలవంతంగా రాష్ట్ర వాదనలు వినిపిస్తామని చెప్పారు. కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ భ్రష్టు పట్టిందని చెప్పారు. ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ముందుంటుందన్న మినిస్టర్స్ అవసరమైతే అబ్కారీ శాఖకు ఆయుధాలు ఇస్తామని చెప్పారు. మహిళా భద్రతకు త్వరలో కొత్త పాలసీ తెస్తామన్నారు మంత్రులు. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ జలసౌధలో న్యాయ నిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలో 23 నుంచి 25 వరకు జరిగే కృష్ణా జలాల ట్రిబ్యునల్ విచారణలో వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. కృష్ణా జలాల్లో 71% వాటా కోసం గట్టిగా పట్టుబడతామన్నారు. 65% నీళ్లు కేటాయించాలని ఇప్పటికే కేడబ్ల్యూడీటీని కోరామన్నారు. సమైక్యాంధ్రాలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించామని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకి చెందాల్సిన వాటాలో ఒక్క చుక్క నీరు వదులుకునే ప్రసక్తే లేదన్నారు ఉత్తమ్. కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందనే ఫ్రస్ట్రేషన్లోనే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. గిగ్ వర్కర్ల యాక్ట్ అమల్లోకి తీసుకొస్తామన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లిలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇటీవల చనిపోయిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. గిగ్ వర్కర్స్, జొమాటో వర్కర్స్ వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలని చెప్పి గిగ్ వర్కర్ యాక్ట్ కూడా ఈ క్యాబినెట్లో తీసుకుంటారు. సో ఈ కేటీఆర్కి ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నాడు. దినము టీఆర్ఎస్ గ్రాఫ్ కిందికి పోతుందని చెప్పి కేవలము సోషల్ మీడియా హైప్ చేయాలని చెప్పి ఆయన ఒకటి అనుకుంటున్నాడు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరింత పకడ్బందీగా పనిచేసి గంజాయి, డ్రగ్స్ సప్లైని కట్టడి చేస్తామన్నారు. నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్మించిన ఏఆర్, డీఎస్పీ, ఆర్ఐ, ఎస్ఐల భవనాలను ప్రారంభించారు. పోలీసు శాఖ సంక్షేమమే లక్ష్యంగా 6,000 కోట్లతో పోలీసు అధికారులకు నూతన భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఏఆర్, డీఎస్పీ రెసిడెన్స్తో పాటు సిఐ క్వార్టర్స్, ఎస్ఐ క్వార్టర్స్ని ఒక మంచి డిజైన్తో నిర్మించుకోవడం చాలా సంతోషకరం. వైలెన్స్ కానివ్వండి, ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన మనం చూస్తున్నాం. ఎంత టైట్ చేసినా కానీ ఏదో విధంగా ఈ డ్రగ్స్ని తెలంగాణలో ఈ 2 yearsలో చాలా కంట్రోల్ చేయడం జరిగింది. చిన్నారుల రక్షణ, మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి సీతక్క. 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులతో మహిళా సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. వారందరి అభిప్రాయాలు తీసుకొని మహిళా భద్రతకు నూతన పాలసీ తీసుకొస్తామని చెప్పారు. పిల్లల్లో పౌష్టికాహారాన్ని పెంపొందించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు సీతక్క. చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. ఈనాటి బాలలే రేపటి పౌరులు. పిల్లల రక్షణ మన బాధ్యత. పిల్లల రక్షణ తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల రక్షణ కనీస బాధ్యత ప్రభుత్వాల బాధ్యత. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ, గవర్నమెంట్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ గా తీసుకుంటూ, పిల్లల కేర్ తీసుకుంటూ, ఒక దిక్కు పోలీస్ అధికారులు, పోలీస్ వ్యవస్థ కూడా నిరంతరం వర్క్ చేసినప్పటికి కూడా మనము నమ్మిన వాళ్ళ దగ్గర మోసం జరిగినప్పుడు ఎవరు ఏమి చేయలేని సిచ్యువేషన్. ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని, అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గంజాయి, డ్రగ్స్, నాటసారా వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. నల్లబెల్లం తయారీ, అమ్మకాలు, వినియోగంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ పట్టుకున్న నల్లబెల్లాన్ని రైతులకు సేంద్రియ ఎరువుల తయారీకి ఇవ్వడానికి అవసరమైన మార్గదర్శకాలు తయారు చేయాలన్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ భవనంలో ఉన్నతాధికారులపై రివ్యూ చేశారు జూపల్లి. ఖాళీగా ఉన్న రైస్ మిల్లులు, ఇతర ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రానికి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ 4 జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ యొక్క వాతావరణ సూచికల వల్ల ఈ రోజు కూడా సుమారు 4 జిల్లాలకు అతి భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్స్ అనేవి సిద్దిపేట, అలాగే చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలకు, అలాగే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, కామారెడ్డి, ఇంకా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వీటికి తగ్గట్టు ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇంటెన్సిటీ అంటే తీవ్రతను గుర్తిస్తూ రిలీజ్ చేయడం జరుగుతుంది. 3-4 రోజులుగా రాష్ట్రం అంతటా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ సిటీలో పలు చోట్ల వర్షం పడింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, టోలీ చౌక్ ఏరియాల్లో జోరు వాన కురిసింది. కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అటు కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేట ఏరియాల్లోనూ వర్షం కురిసింది. సిటీ శివార్లోనూ వర్షం పడింది. కుతుబుల్లాపూర్ పరిసర ప్రాంతాలు ఏకధాటి వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు స్థానికులు. సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల సహా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కుమ్రంభీం జిల్లా కౌటాలలో భారీ వర్షం కురిసింది. కుండపోత వానకు తాటిపల్లి గ్రామం దగ్గర వార్దా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది బ్యాక్ వాటర్ తో పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈదురు గాలులతో ఏకధాటిగా వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో మంజీరా నదికి వరద పోటెత్తుతుంది. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుంది. ఏడుపాయల గుడి దగ్గర మరోసారి మంజీరా నది అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎగువన కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలో గుబ్బల మంగమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటేందుకు ప్రయత్నించిన 2 మహిళా కూలీలు నీటిలో గల్లంతయ్యారు. తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. సిటీ శివార్లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుంది. వికారాబాద్, తాండూరు, మొయినాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వరద వస్తుంది. ఉస్మాన్ సాగర్ 2 గేట్లు 2 ఫీట్ల వరకు ఎత్తి 460 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అటు హిమాయత్ సాగర్ నుంచి 1900 క్యూసెక్ల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. సుంకేసుల, జూరాల నుంచి 2,25,038 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 6 గేట్లెత్తి 2,32,000 క్యూసెక్ల నీరు సాగర్కు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులకు, ప్రస్తుతం 884 అడుగులకు నీళ్లు చేరాయి. నాగార్జున సాగర్లోకి భారీగా వరద వస్తుండటంతో పూర్తి స్థాయిలో 26 గేట్లెత్తారు అధికారులు. 2,59,000 క్యూసెక్లకు విడుదల చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. మిజోరాం, మణిపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాల కోసం నార్త్ ఈస్ట్ను పట్టించుకోలేదన్నారు. మణిపూర్ ప్రజలు హింసను వీడి ప్రగతి పదంలో సాగాలన్నారు. 21వ శతాబ్దం ఈశాన్య రాష్ట్రాలదే అన్నారు ప్రధాని మోదీ. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ టూర్ బిజీగా సాగింది. 2 ఏళ్లుగా వర్గపోరుతో రగులుతున్న మణిపూర్లో పర్యటించారు. చురచంద్పూర్లోని రిలీఫ్ క్యాంపుకు వెళ్లి బాధితులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రధానికి తమ కష్టాలు చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు బాధితులు. మరోవైపు తెగల మధ్య ఘర్షణలో నిరాశ్రయులైన ఫ్యామిలీలను ఆదుకుంటామని చెప్పారు పీఎం. 7,000 కొత్త ఇండ్ల నిర్మాణానికి 3,000 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు ప్రధాని మోదీ. చురాచంద్పూర్లో 7,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మణిపూర్ పేరులోనే మణి ఉందని, ఆ మణి ప్రకాశించి నార్త్ ఈస్ట్ ను ప్రగతి పథంలో నడిపించాలన్నారు మోదీ. और मणिपुर के तो नाम में ही मणि है. ये वो मणि है
जो आने वाले समय में पूरे नॉर्थ ईस्ट की चमक को बढ़ाने वाली है। మణిపూర్లో శాంతి స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ప్రధాని మోదీ. హింసను వీడి అభివృద్ధి పదంలో సాగాలని పిలుపునిచ్చారు. ఇంపాల్లో 1200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మణిపూర్లో వేగంగా అభివృద్ధి జరుగుతోందని 21వ శతాబ్దం ఈశాన్య రాష్ట్రాలదేనన్నారు మోదీ. मणिपुर में शांति और स्थिरता आए, यहाँ के लोगों के हित सुरक्षित रहे, जो कैंपों में रहने को मजबूर है उनका जीवन फिर पटरी पर आए, इसके लिए हमारी सरकार निरंतर काम कर रही है। सरकार द्वारा विस्थापितों के लिए 7,000 नए घर स्वीकृत किए गए हैं। నేపాల్లో ప్రజాస్వామ్యం రక్షణకు అక్కడి ప్రజల కృషిని అభినందించారు పీఎం మోదీ. నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కీకి విశేష్ తెలిపారు. రెండు దేశాల మధ్య చారిత్రక ఆధ్యాత్మిక బంధం ఉందన్నారు. నేపాల్లో వీలైనంత త్వరగా శాంతి స్థిరత్వం నెలకొనాలని ఆకాంక్షించారు మోదీ. मैं आज नेपाल में अंतरिम सरकार की प्रधानमंत्री के रूप में पदभार 140 करोड़ भारतवासियों की तरफ से श्रीमती सुशीला जी हार्दिक बधाई देता हूं। मुझे विश्वास है कि वे नेपाल में शांति, स्थिरता और समृद्धि का मार्ग प्रशस्त करेगी। మణిపూర్ టూర్లో భాగంగా ఇంపాల్లో స్థానికులను కలిశారు ప్రధాని మోదీ. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ స్టూడెంట్ ప్రధానితో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అల్లర్లతో జరిగిన నష్టాన్ని ప్రధానికి వివరించారు స్థానికులు. అంతకుముందు మిజోరాంలో పర్యటించిన పీఎం మోదీ బైరాబీ సైరాంగ్ రైల్వే కారిడార్ను ప్రారంభించారు. ఇది కేవలం రైల్వే కనెక్షన్ మాత్రమే కాదని మిజోరాం ప్రజల జీవితాలు మార్చే వారధి అని చెప్పారు. మిజోరాంను మిగిలిన భారతీయ రాష్ట్రాలతో కలుపుతుందన్నారు ప్రధాని మోదీ. దిస్ ఈజ్ అ హిస్టారిక్ డే ఫర్ ద పీపుల్ ఆఫ్ మిజోరాం. ఫ్రమ్ టుడే ఐజాల్ విల్ బి ఆన్ ఇండియాస్ రైల్వే మ్యాప్, overcoming many challenges, including difficult terrain. This Bairabi-Sairang rail line has become a reality. డబుల్ ఇంజిన్ పాలనలో అసోం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు ప్రధాని మోదీ. గౌహటిలో పర్యటించిన ప్రధాని ప్రముఖ సింగర్ భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా 100వ బర్త్డే వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. భూపెన్ హజారికా సేవలను కొనియాడారు. అలాగే హజారికా గౌరవార్థం స్మారక నాణెం, స్టాంపు రిలీజ్ చేశారు పీఎం మోదీ. బీహార్ను కుల రాజకీయాలే నాశనం చేశాయన్నారు కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. భారీ వర్షాలతో ఆగమైన ఉత్తరాది రాష్ట్రాలను కేంద్రం ఆదుకుంటోందన్నారు సెంట్రల్ మినిస్టర్ జితేంద్ర సింగ్. ఆసియా కప్లో ఇండియా పాక్ మ్యాచ్పై కేంద్రం తీరు తప్పుబట్టాయి విపక్ష పార్టీలు. రక్తం నీరు కలిసి ప్రవహించిన మోదీ పాక్తో క్రికెట్ ఎలా ఆడతారని ప్రశ్నించారు ఇండియా కూటమి లీడర్లు. ఎన్డీఏ పాలనలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. బీహార్లో పర్యటించిన నడ్డా పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత పాలకులు బీహార్ను ఆగం చేశారని విమర్శించారు. ఒకప్పుడు దేశానికి దారి చూపించిన బీహార్ ఇప్పుడు అంధకారంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. కుల వ్యవస్థ బీహార్ను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం నితీష్ నాయకత్వంలో బీహార్ గాడిలో పడుతోందన్నారు నడ్డా. आज परिवर्तित बिहार जो हमको दिख रहा है उसकी अगर हम चर्चा करें तो हमें समझ में आना चाहिए कि निश्चित रूप से प्रधानमंत्री मोदी जी के नेतृत्व में और नीतीश कुमार जी के नेतृत्व में 2005 से जो पिछले 20 सालों में विकास हुआ है उसके कारण आज बदलता बिहार हमको दिख रहा है. इसको भी हमको समझ लेना चाहिए. జమ్మూ కాశ్మీర్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఇప్పటికే ప్రధాని రిలీఫ్ ఫండ్ ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హిమాచల్, పంజాబ్లోని వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు చెప్పారు జితేంద్ర సింగ్. जहाँ तक जम्मू कश्मीर, पंजाब और हिमाचल प्रदेश का संबंध है, आपको जानते हैं कि किस तरह से सारा का सारा क्षेत्र बाढ़ग्रस्त हुआ है और प्रधानमंत्री नरेंद्र मोदी जी एक एक क्षण इसकी मॉनिटरिंग कर रहे हैं तीनों प्रदेशों की.
और उन्होंने हिदायतें जारी की हैं कि प्रदेश सरकार के साथ केंद्र सरकार पूरा समन्वय बना करके व्यवस्थाएं खड़ी करे। उसी सिलसिले में कल हमारा जीरो लाइन बॉर्डर पर रहा। మణిపూర్లో ప్రధాని మోదీ టూర్పై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. 2 ఏళ్ల క్రితం తెగల మధ్య ఘర్షణలు జరిగినప్పుడే ప్రధాని మోదీ పర్యటించాల్సి ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుండాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంటుందన్నారు. మోదీ మాత్రం 2 ఏళ్లుగా మణిపూర్ వెళ్లకుండా తప్పించుకు తిరిగారని విమర్శించారు ప్రియాంక గాంధీ. And it's very unfortunate that he has allowed what is happening there to happen for so long, and so many people to get killed and so many people to go through so much strife before he has decided to visit. That's not been the tradition of prime ministers in India. Right through, no matter which party they were, wherever there was pain, wherever there was suffering, they would go. ఇంటర్నేషనల్ టోర్నీల్లో భారత్ పాక్ మ్యాచ్లపై ఎలాంటి అభ్యంతరం లేదన్నారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లకు మాత్రం తాము వ్యతిరేకమని చెప్పారు. ఉగ్రవాదం పెంచి పోషిస్తున్న పాక్తో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా కూటమిలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. చెన్నైలో పర్యటించిన సీఎం ఒమర్ జమ్మూ కాశ్మీర్ సమస్యలపై మద్దతుగా నిలిచిన డీఎంకేకు థ్యాంక్స్ చెప్పారు. I think our problem has always been with bilateral cricket. I don't think we've ever had a problem with multilateral, part of large tournaments. If I understand correctly, this game is part of a tournament. It's not part of a bilateral series between the two countries. ఆసియా